నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఐటీ బ్యాక్గ్రౌండ్ లేని విద్యార్థులు ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చా? నాన్ ఐటీ విద్యార్థులు ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి? కంపెనీలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రోగ్రామర్స్ను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయా? ఇలాంటి చాలా సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వెంకట్ కుర్తి గారు. ఇక వెంకట్ గారి గురించి మనకు తెలిసిందే, 3 దశాబ్దాలకు పైగా ఔషధ తయారీ పరిశోధనలు, ప్రయోగశాలల అపార అనుభవం ఉంది. అలాగే ఆధునిక యుగంలో ఫార్మాతో పాటుగా డేటా సైన్స్ రంగంలో అనేక మందికి మార్గదర్శనం కూడా చేస్తూ ఉంటారు. అలాగే చాలా యూనివర్సిటీల్లో, కాలేజెస్లో సెమినార్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో జాయిన్ వెంకట్ గారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. ఎస్ వెంకట్ గారు, సో ఐటీ కొన్నేళ్ళుగా ఎలా ఉందో మనకు తెలిసింది, విప్లవం ఎలా ఉంది, ఐటీ విప్లవం ఎలా ఉందో తెలిసిందే. అసలు ఏంటి నిజంగా ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా విద్యార్థులు ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చా? ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి తెలియాల్సింది లాజికల్ థింకింగ్ అండి. ఇప్పుడు ఒక 30 years బ్యాక్ సిఎంసి, మనకి హైదరాబాద్లో సిఎంసి మన కోటిలో ఎక్కడ ఉండేదన్నమాట, రాజ్కోట్ ఎక్కడో. సో వాళ్ళు ఎప్పుడు పాపులర్ అయ్యారు అంటే, అప్పుడు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదు, ఎంసీఏ లేవు, ఏమీ లేవు. అప్పుడు వాళ్ళంతా కూడా ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు, ఆ తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ప్రోగ్రాములు రాశారు. ఎప్పుడు అసలు ఐటీ ఇండస్ట్రీ సక్సెస్ అయింది అంటే, లండన్లో ఉన్నటువంటి సబ్వే కాంట్రాక్ట్, అంటే మెట్రో కాంట్రాక్ట్ కోసం ప్రపంచంలో చాలా కంపెనీలు ట్రై చేశాయి, ప్రయత్నం చేశాయి, అవి అవ్వలేదు, వర్కౌట్, ఆ ప్రోగ్రామ్ రాయలేకపోయారు. అప్పుడు సిఎంసి ఆ కాంట్రాక్ట్ తీసుకొని డమ్మీగా ప్యాసింజర్స్ని పెట్టి ప్రోగ్రామ్ రాసి 3 months ఆపరేట్ చేశారు. ఎక్కడ యాక్సిడెంట్ ఏమీ లేకుండా ఉండేసరికి లండన్ మెట్రోని సక్సెస్ఫుల్గా సిఎంసి, ఇప్పుడు సిఎంసిని టీసీఎస్ ఎక్వైర్ చేసింది, ఇప్పుడు టీసీఎస్లో పార్ట్ అనమాట. ఒక్కసారిగా ఏంటంటే అది ఎప్పుడు ఇట్ ఈస్ హ్యాపెండ్, ఐ థింక్ 1986-87 ఆ టైంలో. అంటే ఆ టైంలో వాళ్ళంతా కూడా లాజికల్గా థింక్ చేయడం బిగించేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఎప్పుడైతే ఐటీ ఇండస్ట్రీ ఒక్కసారి ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ, ఇండియన్ ఇంటెలిజెన్స్ అనేది ఒక్కసారి బయటపడింది ఎప్పుడు అంటే, అది ఫస్ట్ ఇన్స్టెన్స్. ఇట్స్ హ్యాపెండ్ ఆల్మోస్ట్ లైక్ ఆల్మోస్ట్ 30-35 years బ్యాక్. ఆ తర్వాత ఈ కోర్సెస్ వచ్చేసాయి. ఇవాళ ఏదో సామెత చెప్పినట్టు అతి సర్వద్దా వర్షియత్ లాగా ఇవి మొత్తం పెరిగిపోయి ఇవాళ ఏఐ వచ్చిన తర్వాత మనము ఒక్క లైన్ ప్రోగ్రాము రాయక్కర్లేదు, ఒక్క లైన్ ప్రోగ్రామ్ కూడా మనం రాయక్కర్లేదు. ఏది లైక్ ఆల్ దీస్ థింగ్స్ ఒక్క రాయకుండా మనం నడిపించేయచ్చు, వర్క్ చేసేయచ్చు. సో కాబట్టి కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఒక లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ చేయట్లేదు. మనం లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. అంటే ఒక బిజినెస్ ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేటువంటిది ఫిగర్ అవుట్ చేయగలిగితే అప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రోగ్రాము ఇవాళ ఏఐ హెల్ప్ చేస్తుంది, లాట్ ఆఫ్ థింగ్స్. కానీ ఫైనల్గా డొమైన్ నాలెడ్జ్ కావాలి. అంటే ఇవాళ ఎవరైనా సరే ఈ కంప్యూటర్స్లో పనిచేయాలి అనుకునేటట్టయితే వాళ్ళకి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్తో పాటు డొమైన్ నాలెడ్జ్ రావాలి. అంటే ఇంతకుముందు టెక్నికల్ ఫంక్షన్ ఉండేవాళ్ళు, అంటే టెక్నికల్ కన్సల్టెంట్స్, ప్రోగ్రామర్స్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉండేవాళ్ళు. ఈరోజు ఖచ్చితంగా మనం ఐటీలో ఉండాలి అనేటట్టయితే వీ నీడ్ టు బికమ్ లైక్ ఏ టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్. ఒక టెక్నాలజీ పనికిరాదు అంటే సరిపోదు, ఒక ఫంక్షనల్ నాలెడ్జి సరిపోదు. టెక్నో ఫంక్షనల్ నాలెడ్జి ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలన్నమాట. డెఫినెట్గా వెంకట్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గతంలో ఏంటి, ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళే ఐటీ సంబంధించిన సబ్జెక్ట్ తీసుకునే వాళ్ళు కాదు. అంటే కొంతమందికి జనరల్గానే ఆ ప్రోగ్రామింగ్ అనేది కొంచెం మైండ్కి అంత ఎక్కదు, కొంతమందికి కొన్ని వేరే ప్యాటర్న్స్, వేరే ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనప్పటికీ డెఫినెట్గా కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే ముందుకు వెళ్ళలేని పరిస్థితి, అది ఖచ్చితంగా నీడ్ అయిపోయింది ప్రజెంట్ జనరేషన్లో. అవును సార్. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, మీకు అమెరికా లాట్ ఆఫ్ వర్క్ ఇండియా పంపిస్తుంది. ఎందుకు పంపిస్తుంది ఇండియా లాట్ ఆఫ్ వర్క్ అమెరికాకి? డబ్బులు తక్కువ అని పంపించట్లేదండి. చాలా మంది అనుకుంటారు, ఓ ఆ ఇండియాలో చీప్గా దొరకచ్చనో అలా అని అనుకుంటారు. అది 100% కరెక్ట్ కాదు. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మెడికల్ ప్రాబ్లం ఉందనుకోండి, ఆ మెడికల్ ప్రాబ్లం సాల్వ్ అవ్వటానికి ఒక మెడిసిన్ కాస్ట్ 10,000 rupees. ఇట్ విల్ క్యూర్ యువర్ ప్రాబ్లం విత్ ఇన్ ఏ డే. ఇంకొక ప్రాబ్లము 10 రూపాయలే, ట్యాబ్లెట్ 10 రూపాయలే, 2 సంవత్సరాలు వాడాలి అంటే మనం ఏది వాడతాం?
₹10,000 ఖర్చు పెట్టి మనం అది వాడతాం. అంతేగాని చీప్‌కి అవును. వెళ్ళం కదా! అమెరికా కూడా ఇండియాకి వర్క్ పంపిస్తుందంటే ఇండియన్స్ ఆర్ గివింగ్ ద క్వాలిటీ అనేటువంటిది ఒకటి. ఎస్. ఇప్పటికి స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ లైక్ హైయెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఇన్ ద కంట్రీలో ఉన్నారు. హైయెస్ట్ కంప్యూటర్ లిటరేట్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్‌ని కన్వర్ట్ చేయాలి. అంటే వాళ్ళు రిజల్ట్స్ పట్టుకొచ్చే స్థాయికి పట్టుకురావాలి. దానికి ఏంటంటే ఇప్పుడు మన ఇలాంటి షోలు వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. చదువుకోవడం సమస్య కాదు. చదువుకున్న తర్వాత క్వాలిటీ బై ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ అనేటువంటిది రావాలి. రావాలి అంటే ఒక బి ఫార్మసీ పిల్లవాడైనా, ఒక బీకామ్ గ్రాడ్యుయేట్ అయినా ఎవరైనానండి. మీరు చాలా మంది అనుకుంటారు కంప్యూటర్స్ కష్టము అది ఇది అని. పివి నరసింహరావు గారు ఆల్మోస్ట్ లైక్ 80 ఏళ్ల వయసులో కంప్యూటర్స్ నేర్చుకొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సబ్మిట్ చేశారు. ఎప్పుడు అంతకన్నా మనం అయితే గొప్పవాళ్ళం మాత్రం కాదు ఖచ్చితంగా. సో నేర్చుకోవాలన్న అంబిషన్ వాళ్ళకు ఉండి రైట్ గురు అంటే రైట్ టీచర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోగలిగితే నాన్ కంప్యూటర్స్ స్టూడెంట్ కూడా ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు, నేర్చుకొని వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు రైట్ పీపుల్ దగ్గరికి వెళ్ళటం లేదు ఫస్ట్. ఎస్, దానికి లైవ్ ఎగ్జాంపుల్ మీరే. ఐ థింక్ ఇప్పుడు నాకు మీ ఎక్స్పీరియన్సే కావాలి. ఇప్పుడు మీరు ఆ టైంలో ఐ థింక్ మీరు ఏ టైంలో అండి? 30 years బ్యాక్ అంటే 95 ఆల్మోస్ట్ లైక్ 95 ఆ టైంలో మీరు ఫార్మాకి వెళ్ళారు. ఫార్మా నుంచి అంటే మీకు ఈ సైన్స్, డేటా సైన్స్ కానీ కంప్యూటర్ అవసరం కానీ మనకు ఉంది అని మీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు దాన్ని ఉపయోగం కనిపించింది? అంటే నేను చదివింది డిగ్రీ విత్ డబుల్ మ్యాథమెటిక్స్ అండి. నా కంప్యూటర్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ విత్ డబుల్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, గుంటూరు హిందూ కాలేజ్. ఆ తర్వాత ఎంఎస్సి స్టాటిస్టిక్స్. అందుట్లో ఒక స్పెషలైజేషన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అని వెరీ వెరీ బేసిక్స్ ఉంటుంది. ఆ తర్వాత నేను అసలు ఏమీ తెలియదు ఫ్రాంక్లీ స్పీకింగ్. నేను లెక్చరర్గా వర్క్ చేశాను. ఆల్మోస్ట్ 7, 8, 9 years వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు లైక్ నేను ఇంకా అప్పుడు ఆఫ్ కోర్స్ అప్పటికే మా బ్రదర్ అమెరికా వెళ్ళిపోయాడు, చెప్తున్నాడు రమ్మని, సంథింగ్ లైక్ దిస్. ఎస్, సంథింగ్ లైక్ దిస్ అది మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. సో వెళ్ళిపోయాడు తను, రమ్మన్నాడు. సరే నేను ఏదో కొంచెం కంప్యూటర్స్ నేర్చుకున్న తర్వాత నాకున్నటువంటి మ్యాథమెటిక్స్ అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ గురించి మాట్లాడట్లేదు. నేర్చుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో కష్టపడకుండా ఏమీ నడవలేదు. లైక్ బేసిక్గా కంప్యూటర్స్ చదివి ఉంటే డిఫరెంట్ సినారియో, కష్టపడ్డామో ఏదో చేసేసాము. సో చేసిన తర్వాత ఏమవుతుంది, కంటిన్యూస్ అప్గ్రేడ్ చేసుకోవాలి స్కిల్స్ని. ఎప్పుడైతే మనం స్కిల్స్ ఆపటం, ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఉండాలి అనుకోండి, పరిగెడుతూనే ఉండాలి. మనం రన్నింగ్ రేస్ ఆపేసామంటే రేస్లో లేము. ఇక్కడ ఈ ఐటీలో కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు కంటిన్యూస్గా చదువుకోవాల్సిందే. కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీఫార్మసీ చదువుతున్నానా, లేకపోతే ఇంకో బీటెక్ లేకపోతే ఇంకోటి అని కాదు. ఈ ప్రపంచంలో నుండి జాబ్స్ అనేటువంటి పర్టికులర్ అమెరికా తీసుకోండి, ఇక్కడైనా 2 ఏరియాస్లో జాబ్స్ ఉన్నాయి. ఒకటి మెడికల్ సైడ్, రెండవది ఈ ఐటీ విత్ డొమైన్ నాలెడ్జ్ కావాలి. ఈ డొమైన్ నాలెడ్జ్ లేకుండా మాత్రం వాళ్ళకి అవ్వదు. దట్స్ ద ఫస్ట్ బేసిక్ ఫిలాసఫీ. ఇలా మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అసలు ముందు ఒక లాజికల్ థింకింగ్ స్టార్ట్ చేయాలి. లాజికల్ థింకింగ్ అన్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని దాని ఒక ఫ్లో చార్ట్ గీసుకోవాలి. ఫ్లో చార్ట్ అంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఫ్లో చార్ట్ గీసుకోవాలి. ఫ్లో చార్ట్లో ఏంటి, డెసిషన్స్ తీసుకుంటాం. ఒక డెసిషన్ బాక్స్, ఎస్ అయితే ఇలా వెళ్తాము, నో అయితే ఇలా వెళ్తాము అని రాసుకోవాలి. దాన్ని మనం ప్రోగ్రామింగ్లోకి రాయాలి. ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ అయినా ఒక బేసిక్ అన్నాము అనుకోండి, బేసిక్ లాంగ్వేజ్ అన్నాము. బేసిక్ అంటే ఏంటి, బిగినర్స్, ఆల్ పర్పస్, సింబాలిక్, ఇన్స్ట్రక్షన్, కోడ్, అది బేసిక్ లాంగ్వేజ్. సో ఫోర్ట్రాన్ ఫార్ములా ట్రాన్స్లేషన్, కోబాల్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇవి ఎప్పుడో 30 years బ్యాక్ ఉన్నటువంటి లాంగ్వేజెస్. సి, ఆ తర్వాత C++, జావా. ఇది 20-30 సంవత్సరాల క్రితం వీటన్నిటికీ అద్భుతమైనటువంటి డిమాండ్ ఉంది. ఇవాళ ఈ డిమాండ్ లేదు వాటికి. సో కాబట్టి ఇవాళ స్టూడెంట్ అనేవాడు ఏ సబ్జెక్ట్ డిమాండ్ ఉందో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిమాండ్ ఉందో, ఏ టెక్నాలజీకి డిమాండ్ ఉందో వాడు డిసైడ్ చేసుకొని దాన్ని బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. సరదాగా జనాలు చాలామంది అంటే పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, జస్ట్ 4 క్లిక్లు కొడతారు. ఇలా క్లిక్ 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 అని పెట్టేసి వస్తే గంటకు $60 ఎవరూ పే చేయరండి.
అది చేయడానికి అమెరికాలో చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు. నేను అడుగుతాను, ఈ టెక్నాలజీ అంటారు, అది నేర్చుకోవడానికి ఎన్ని గంటలు పడుతుంది? రోజులు కాదండి, ఎన్ని గంటలు పడుతుంది? అది కాదుగా. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే లాంగ్వేజ్ సంబంధించిన సింటాక్స్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే ఖచ్చితంగా అలాంటి టూల్స్ నేర్చుకోవడం పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు, చాలా ఈజీగానే ఉంటుంది. ఖచ్చితంగా అండి, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో ఇంకెంత మనం అప్డేటెడ్గా ఉండాలి. ఏదో ఒక్కదానికే అడిక్ట్ అయిపోతామంటే తీసుకునే రోజులు కాదు ఇవి. మల్టిపుల్ టాలెంట్ ఉంటేనే ఎవరైనా సరే ముందుగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఎస్ సార్, ఇక మనం సబ్జెక్ట్కి వస్తే ఇప్పుడు ఫార్మసీ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, కామర్స్ కానీ, అంటే ఈ స్టూడెంట్స్కి మెయిన్గా కోడింగ్ ఎందుకు అవసరం, దాని ఉపయోగాలు ఏంటి అంటే ఏం చెప్తారు? కోడింగ్ ఎందుకు అవసరము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్కి వెళ్ళిపోయి ఐ హ్యావ్ ఏ హెడేక్, కెన్ యూ సజెస్ట్ మీ ఏ ట్యాబ్లెట్ అన్నారు అనుకోండి, ఆ ట్యాబ్లెట్ మీరు తీసుకొచ్చుకోవచ్చు. కానీ మనం డాక్టర్ గారికి ఎందుకు వెళ్తాం? డెసిషన్ తీసుకోవటం అంటే Yes. ప్రతి మనిషి యొక్క శరీర తత్వం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది, అదే మందు కావచ్చు, కానీ మనం తీసుకునేటువంటి ప్రాసెస్ డిఫరెంట్ ఉండొచ్చు, దాని approach process different తేడా ఉండొచ్చు. కాబట్టి అది అర్థం చేసుకోవటానికి కొంచెం బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ రిక్వైర్డ్. అది లేకుండా మనము పెద్ద టూల్స్ నేర్చుకోవాలనుకుంటే కుదరదండి. ఖచ్చితంగా చేస్తాం. అంటే మెయిన్గా ఇందాక నేను అడిగింది నాన్ ఐటీ స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ప్రోగ్రామింగ్. అదే కొంతమందికి అంత ఇమీడియట్గా వాళ్ళు పట్టలేరు. అటువంటిప్పుడు వాళ్ళు నిజంగా ప్రధానంగా వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు కానీ, వాళ్ళు దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? వెరీ సింపుల్ అండి. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక భయం కలుగుతారు. ఆల్జీబ్రా, గుండెగాబ్రా అని చెప్తారు. అది ఎవరు చెప్తారు? వాళ్ళ టీచర్ చేసే మిస్టేక్ అదే. ఆల్జీబ్రా, గుండెగాబ్రా అని చెప్పేసరికి వాళ్ళు మ్యాథమెటిక్స్ అంటే ఒక పెద్ద భయంకరమైనది అనేటువంటి ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 10th క్లాస్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ బైపీసీనో ఏదో గ్రూప్ తీసుకుంటారు. అందుట్లో ఏమవుతుంది, మెడికల్ చేస్తారా, అంత కష్టమే, అంత ఈజీ ఏం కాదు మెడికల్ చేయటం. సో కాబట్టి మెడికల్ చేయలేక ఏ ఫార్మసీ కోర్సు లేకపోతే ఇంకోటో చేస్తారు. ఆ చేసేటప్పుడన్నా సరే వాళ్ళు కొంచెము లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్ ద ఫ్యాక్ట్. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిలబస్ మార్చింది నెక్స్ట్ ఇయర్ నుంచి. ఎందుకు మార్చింది? అందుట్లో మీకు తెలుసో లేదో, పైథాన్, సాస్, ఏఐ, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ పేపర్స్ 6 పేపర్స్ పెట్టింది. అంటే అర్థం ఏంటి? ఫార్మసీ పిల్లలు ఖచ్చితంగా ఇవి నేర్చుకోకపోతే కష్టము అని PCI, ఫార్మస్యూటికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆ సిలబస్ పెట్టేసింది. అంటే అర్థం ఏంటి? వాళ్ళు అర్థం చేసుకోవాలి, తప్పదు, ఆప్షన్ లేదు వాళ్ళకి. సెంట్రల్ గవర్నమెంటే మీరు పైథాన్ నేర్చుకోండి, సాస్ నేర్చుకోండి, ఏఐ నేర్చుకోండి, లేకపోతే లేదు అనే పరిస్థితికి పట్టుకొచ్చేసింది. కాబట్టి ఈ పిల్లలు ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం చదివే పిల్లలు ఆ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అంటే వాళ్ళ కరికులంలో లేదు, అది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. వాళ్ళ కరికులంలో లేదు కాబట్టి నేర్చుకోవాలి. మేము నేర్చుకోము అంటే కుదరదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేర్చుకోవడానికి మళ్ళా అగైన్ గోయింగ్ బ్యాక్ అండి. ఇప్పుడు నేను ఫార్మసీ వాడిని కాదు. ఐఎమ్ నాట్ ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్. ఫార్మసీ పిల్లలకి ఏం తెలుసు? వాళ్ళకి మెడికల్ టెర్మినాలజీ తెలుసు, క్లినికల్ ట్రయల్స్ గురించి తెలుసు, ఓకే, రెగ్యులేటరీస్ గురించి తెలుసు. కంపెనీస్కి ఏం కావాలి? ఈ మూడింటితో పాటు బయోస్టాటిస్టిక్స్ తెలియాలి అండ్ ప్రోగ్రామింగ్ తెలియాలి. అవి రెండు నాకు తెలుసు. వాళ్ళకేమో ఇవి తెలుసు, నాకు ఫార్మసీ తెలియదు, నేను నేర్చుకున్నాను కొంచెం అంతే. కానీ వాళ్ళకి ఇవి కావాలి. కాబట్టి ఏం చేయాలి? ఈ స్టూడెంట్స్ మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళా ఇంకొక ఫార్మసీ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏదో మన తెలుగులో సామెత ఉంటుంది, జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని, అదే పరిస్థితి. అలా కాకుండా వాళ్ళు రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నాకేం రాదు, బయోస్టాటిస్టిక్స్ రాదు, ఓకే, వెంకటికి బయోస్టాటిస్టిక్స్ వచ్చు, లేదా ప్రోగ్రామింగ్ వచ్చు. కాబట్టి అలాంటి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యాకల్టీ చూసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ అండి. వెంకటి కొర్తి అని మీరు టైప్ చేశారనుకోండి, నా గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెంకట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో ఒక వెంకట్ పేరు ఉంటుంది. అవును. ఇవన్నీ తెలుసుకోకుండా స్టూడెంట్స్ ఎట్లా ఉన్నది అంటే, నిన్న ఒక జాబ్ మేళాకి వెళ్ళాను. వెళ్తే ఫోన్లు ఆపేసేసి 10-20 క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చామండి. ఆ క్వశ్చన్స్ ఎంత చిన్నవో తెలుసా మీకు? ఒక కారు 300 కిలోమీటర్లు డ్రైవ్ చేసింది, 60 మైళ్ళ స్పీడ్లో డ్రైవ్ చేసింది, ఎన్ని గంటలు పడుతుంది? ఇలాంటి క్వశ్చన్లు. ఫోన్ ఆపేమన్నాం, చాట్ జీపీటీ యూస్ చేయొద్దని చెప్పాం, అవి కూడా తప్పులు రాశారండి.
అంత చిన్నవి లాజికల్గా చిన్నగా మనం జనరల్గా ఆలోచించేవి కూడా. చిన్న క్వశ్చన్ అండి, వెరీ సింపుల్ అని తప్పులు రాశారు వాళ్ళు. తర్వాత నేను వాళ్ళకి మీటింగ్లో చెప్పాను, ఇన్ని తప్పులు రాస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది. అంటే కొంచెం కొంచెం రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరైనా సరేనండి, లాజికల్ థింకింగ్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, మీరు చెప్పినట్టుగా లాజికల్ థింకింగ్ ఈజ్ ద మెయిన్. మనకి డెఫినెట్గా అది డెఫినెట్గా ఉండాల్సిందే నాలెడ్జ్ కంటే కూడా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం నాన్ ఐటీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందుగా వాళ్ళు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏ లాంగ్వేజ్తో నేర్చుకోవాలి? అసలు లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. లాజికల్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఒక SAS అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి, SAS అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే మీరు సిలోనో, C++లోనో, జావాలోనో, .NETలోనో ఒక 400 లైన్లు రాసి వచ్చే అవుట్పుట్ SAS లో 3 లైన్లు రాసేయచ్చు. మీరు కారు నడపాలి అంటే మీకు తెలియాల్సింది బ్రేక్ ఎక్కడ ఉంది, ఎక్సలేటర్ ఎక్కడ ఉంది, అవి తెలియాలి. అంతేగాని కారు మొత్తం మీకు మెకానిక్ కావాల్సిన అవసరం ఏమి లేదు. వాడు తయారు చేసి పెట్టేశాడు, కారు వాడు తయారు చేసి పెట్టేశాడు, ఇది బ్రేకు, ఇది ఎక్సలేటర్, ఇది అని చెప్పాడు, మనం అదే యూస్ చేస్తున్నాం, లోపల ఏమిటో మనకు తెలియదు. సో కాబట్టి టూల్స్ డెవలప్ అయిపోయినాయి, చాలా టూల్స్, ఈ SAS కావచ్చు, R కావచ్చు, పైథాన్ కావచ్చు, సేల్స్ ఫోర్స్ కావచ్చు, ఇవన్నీ టూల్స్ డెవలప్ అయిపోయినాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద టూల్. అంటే వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ డెవలపింగ్ ద టూల్. దట్స్ ఫైన్, దట్స్ డిఫరెంట్, అది పక్కన పెడదాం. కాబట్టి మనం యూజ్ చేసేటువంటి నాలెడ్జ్ మనకు కావాలి. అంటే ఏ ప్రొసీజర్, అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు SAS అనే ఒక టూల్ తీసుకున్నాం అనుకోండి, అది ఒక మైక్రోవేవ్ అంటే తెలుసు కదా మీకు. మనం కాఫీ తాగాలి అనుకోండి, కాఫీ మిల్క్ కప్ లోపల పెట్టి 2 నిమిషాలు టైం పెట్టాము అనుకోండి, కావాలంటే 5 minutes పెట్టాలి. అది కరెక్ట్ ప్రోడక్ట్, కరెక్ట్ టైము పెట్టాలి. SAS లో కూడా అంతే, కరెక్ట్ ప్రొసీజరు, కరెక్ట్ డేటా ఇవ్వాలి, చాలు, దట్స్ ఎనఫ్. అదే మొత్తం ప్రాసెస్ చేసి మనకి ఫైనల్ గా అవుట్పుట్స్ ఇస్తుంది. వెళ్ళిపోతుంది అలా. ఎస్, డెఫినెట్గా అదే మీరు చెప్పినట్టుగా ఆ టైంలో కానీ మనం ఏ ఒక్కటి కరెక్ట్గా పెట్టకపోయినా మైక్రోవేవ్ని ఎలా పనిచేయదు, ఇది కూడా సేమ్ అదే వేలో మనకి వర్కౌట్ అవుతుంది. ఎస్, అలాగే ఇప్పుడు ఈ ఫార్మసీ, బయోటెక్, సైన్స్ విద్యార్థులకి ఈ ప్రోగ్రామ్ స్కిల్స్ నేర్చుకుంటే ఎలా ఉందనుకోవచ్చు? కెరీర్ ఎలా ఉంటుంది? బాగుంటుందా? అంటే వాళ్ళకి చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది ఇవాళ స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్కి హబ్. మీరు ఏ కంపెనీ అయినా చూడండి, హైదరాబాద్లో ఉంది రోజు. అది లైక్ BMS కావచ్చు, బేయర్ కావచ్చు, ఫైజర్ కావచ్చు, ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ దేర్ ఎట్ హైదరాబాద్. వాళ్ళందరూ కూడా ఏంటంటే బాగా హైర్ చేస్తున్నారు. ఈ హైర్ చేసేటప్పుడు ఏమవుతుంది, స్టూడెంట్స్ యొక్క దాని దే ఆర్ రెడీ టు టేక్ ఛాలెంజెస్ ఆర్ నాట్. సరదాగా ఎంజాయ్ చేద్దామనే పరిస్థితికి ఎవరు తీసుకోరండి. చాలా మంది అనుకుంటారు లైక్ మనకి మేము చెప్తాం 6 months ఇంటర్న్షిప్ ఆలోచించండి అంటాం. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా అని చెప్తాం. ఎందుకండి అన్ని గంటల పాటు అంటారు. నేను ఒకటే చెప్తాను, 1వ తరగతి నుంచి ఇప్పటి వరకు డిగ్రీ వరకు మీ క్లాస్ టైం ఎంత? 50 నిమిషాలు. అంటే మీ బ్రెయిన్ 50 నిమిషాల వరకు మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటుంది, తర్వాత తీసుకోదు. కానీ రేపు ఆఫీస్లో ఏం చేయాలి? 8 గంటలు కూర్చోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి కార్పొరేట్లో ఇంటర్న్షిప్ అనేది ట్రైనింగ్ తీసుకుంటే 8-9 గంటల పాటు కూర్చొని పని చేయాలి. మేము ఒక టాస్క్ ఇచ్చామనుకోండి, మీరు కష్టపడి పనిచేసి రిపోర్ట్స్ రావాలి. నా దగ్గర రిజల్ట్స్ ఉంటాయి, నేను కంపేర్ చేస్తాను రిజల్ట్స్ అవి కరెక్ట్గా వచ్చాయా లేదా అని. కరెక్ట్గా రాలేదు అంటే వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ తప్పు, వాళ్ళు చేసిన లాజిక్ తప్పు. కొన్ని వందల మంది అండి వాళ్ళ స్టార్టింగ్ శాలరీ 9 lakhs 10 lakhsతో సంపాదించుకున్నారు. కారణం ఏంటంటే 6 నెలల పాటు వాళ్ళు కష్టపడ్డారు, లాజికల్ థింకింగ్ నేర్చుకున్నారు, డొమైన్ నాలెడ్జ్ నేర్చుకున్నారు. CDS కంటే ఏంటి? క్లినికల్ డేటా ఇంటర్చేంజ్ స్టాండర్డ్స్ కన్సార్టియం. అవి ప్రపంచం మొత్తం అన్ని ఫార్మా కంపెనీలు ఆ స్టాండర్డ్స్ పాటించాల్సిందే. అవి నేర్చుకున్నారు, ఆటోమేటిక్గా జాబ్ వచ్చేస్తుంది. ఇవాళ జాబ్స్ చాలా ఉన్నాయండి, నేర్చుకుని తపనుండేటువంటి వ్యక్తులు మాత్రం మనకు కనపట్టలేదు. కానీ ఒక్కటి వెంకట గారు, ఇక్కడ మనం చేయడాల్సింది ఏంటంటే ఫార్మసీ కానీ లేదా నాన్ ఐటీ కానీ ఈ సబ్జెక్ట్స్ కూడా లేని వాళ్ళు చాలామంది కంప్యూటర్ రంగంలో చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళే వాళ్ళు చూస్తాం. బట్ IT స్టూడెంట్స్ మాత్రం ఇక్కడికి వచ్చి చేయలేరు, వీళ్ళ వర్క్ చేయలేరు, ఈ ఫార్మసీ కానీ ఇలాంటి వర్క్ చేయలేరు. ఎట్ ద సేమ్ టైం అంటే కంపెనీలు ఏం చూస్తాయి ప్రధానంగా? ఇప్పుడు మీరు చాలా సెమినార్స్ ఇచ్చారు, నాకు తెలిసి చాలా ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తుంటారు. అంటే కంపెనీలో ఒక ఉద్యోగానికి మనకు కావాల్సి వచ్చినప్పుడు తను నాన్ IT స్టూడెంట్ వచ్చాడు, బట్ స్కిల్ చాలా బాగుంది. ఇక్కడ IT స్టూడెంట్ పూర్తి క్వాలిఫికేషన్తో ఉన్నాడు. అంటే ముందు అసలు గేట్ వే దాటాలి కదా, ఆ గేట్ వే దాటే విధంగా అసలు అక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి వీళ్ళకి? మీ దగ్గర IT చదివినా, కంప్యూటర్స్ చదివినా, ఏం చదివినానండి, ఫస్ట్ యాటిట్యూడ్, వెరీ ఫస్ట్. ఇప్పటికి చూడండి 95% ఆఫ్ పీపుల్ లాస్ట్ దేర్ జాబ్స్ నాట్ బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్, బికాస్ ఆఫ్ ద బ్యాడ్ యాటిట్యూడ్.
బికాస్ ఆఫ్ బ్యాడ్ యాటిట్యూడ్ అన్న పదం ఎందుకు చెప్తున్నాను అంటే, అవసరమైతే ప్రాజెక్ట్ లైవ్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు 18 గంటలు 20 గంటల పాటు టీం అంతా ఒక రూమ్లో కూర్చొని పనిచేస్తారు. ఏది నేను 8 గంటలు కానీ వెళ్తానంటే కుదరదండి. ఇప్పుడు జనాలు చాలా చాలా మంది అంటారు, కంపెనీలో 2 క్వశ్చన్స్ అడిగేటవాడు మేనేజర్. ఏమడిగాడు? టెల్ మీ వాట్ యూ వాంట్ టు బికమ్ ఆఫ్టర్ 5 years. ఫస్ట్ క్వశ్చన్. నేను ఏం చెప్పాలి? ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెంట్ వెల్, I am going to learn everything. After 5 years, you are going to get a promotion. I am ready to occupy your seat. అని చెప్పాలి. అదే ప్రమోషన్ వస్తే ఆక్యుపై చేస్తానని చెప్పాలి ఫస్ట్. అండ్ హౌ మెనీ అవర్స్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ అవర్ కంపెనీ? ఫిజికల్లీ ఐ ఆమ్ ఎట్ యువర్ ఆఫీస్ ఫర్ 8 hours, బట్ ఐ కెన్ థింక్ అబౌట్ మై వర్క్ ఫర్ అట్లీస్ట్ 10 to 12 hours ఫర్ షూర్ అని చెప్పాలి. మనం ఏం చెప్పాలి అనేటువంటిది కూడా మనకి తెలియట్లేదు. టెల్ మీ లిటిల్ బెట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? మై నేమ్ ఈస్ వెంకట్ ఇక్కొట్టి, మై ఫాదర్స్ నేమ్ ఇస్ దిస్, మై మదర్స్ నేమ్ ఇస్ దిస్, ఐ హావ్ సిబ్లింగ్స్, బ్లా బ్లా. ఇదేమన్నా మ్యాట్రిమోనియల్ డిస్కషనా? మనం ఆఫీస్లో ఏం చెప్పాలి, ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి? కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండట్లేదండి. అది కాలేజీలు తప్ప, లేకపోతే స్టూడెంట్స్ తప్ప, పేరెంట్స్ తప్ప అని మనం డిస్కస్ చేయట్లేదు. కానీ అల్టిమేట్గా స్టూడెంట్ అనేవాడికి జాబ్ రావాలి అంటే మాత్రం వాడు ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. ఇవాళ ట్రంప్ వచ్చి మన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని రకరకాలుగా అంటున్నారు. ట్రంప్ ఇప్పటి వరకు అండి స్కిల్ ఉన్న వాళ్ళు రమ్మంటున్నారు. మీ దగ్గర స్కిల్ ఉన్నది అంటే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఎస్, మీరు ఎప్పుడు చెప్తున్నట్టు రూల్స్ ఏం మార్చలేదు, రూల్స్ స్ట్రిక్ట్ చేస్తారు అంతే. అంతే. ఇప్పుడు అదే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనకి ఎంత స్టడీ చేసినా ఏం చేసినా అది గేట్ దాటేంత వరకే. ఇప్పుడు మనకు ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయండి అంటే మనకి ఆ సర్టిఫికేట్ అక్కడికి ఉపయోగపడుతుంది. తర్వాత పూర్తిగా కంపెనీ మనల్ని ఏం కోరుకుంటుంది, మన కంపెనీ చేయ కోరుకుంటున్నాం, అక్కడ ఎలాగ డిస్కషన్ నడుస్తుంది. బట్ నిజంగా అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఆ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నాయి మరి? ఇంత కాలేజీలు మేము ఇందులో మీకు ఇన్ని కోర్సులు ఈ ర్యాంకులు రప్పిస్తాం, లేకపోతే ఈ కోర్సులో మీకు ఎంత ఉన్నత స్థానాలు చేర్చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ అది కాదు కదా, మీరు చెప్పినట్టు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నాయి? ఫస్ట్ ఈ స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకోవాలండి. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లో, ఇంటర్వ్యూలో ఏదో జాబ్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత జాబ్ని రిటైన్ చేసుకోవాలి, అంటే నిలబెట్టుకోవాలి. అది చాలా కష్టమైన పని. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం ఈజీనేనండి, ఎక్కవచ్చు. కానీ అక్కడ నుంచోవడం చాలా కష్టం. ఎందుకంటే సో మెనీ ఫ్యాక్టర్స్ గాలి బాగా వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అదేవిధంగా ఈ స్టూడెంట్స్ కూడా జాబ్ తెచ్చుకోవడం ఓకే, కొంతవరకు నేను కష్టం అని అనుకోవట్లేదు, ఈజీగానే వస్తున్నాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. కానీ వెళ్ళిన తర్వాత ఏంటి, ఆ జాబ్లో నిలబెట్టుకోవాలంటే అప్పుడు పని చేయాల్సిందే కదా, స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిందే కదా. మేమేం చెప్తున్నాము, ఈ 4 సంవత్సరాలు కాలేజీలో పనిచేసేటప్పుడు నేర్చుకోండి అని చెప్తున్నాం. మీకు చిన్న మ్యాథమెటిక్స్ అండి, వెరీ సింపుల్. 1 to the power of 365 ఎంత అండి? ఒకటే. అవును. 1 to the power of 4 years, 4 into 365 వేసినా కూడా 1 అవుతుంది. కాలేజీకి వచ్చినప్పటి నుంచి వాడు ఏమీ చేయకుండా బయటకు వెళ్ళిపోతే అలానే ఉంటాడు. 1.01 కొంచెం 1.01 365 is equal to 37.2. ప్రతి వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. అరే మనము ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుందాము అనేటువంటి భావన రావాలి. అలా వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చేస్తుంది. డెఫినెట్గా. ఎస్, చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. అలాగే ఇప్పుడు ఒక నాన్ ఐటీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తను ఒక జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే నిజంగా ఇప్పుడు ఈ కోర్సులు అది నేర్చుకుని ఎంత టైం పట్టచ్చు? అంటే డిపెండ్స్ దాని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనుకోండి, బట్ మినిమంగా చెప్పుకోవాలనుకుంటే డెఫినెట్గా 6 months అండి. మినిమం ఒక 6 months. అంటే అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏమిటి, అసలు ప్రోగ్రామింగ్ ఎట్లా రాయాలి అనేది తెలుసుకోవాలి. మీకు ఈ విషయంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒక అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని సినిమాకి తీసుకెళ్ళాలి అనుకున్నాడు అనుకోండి. ఫస్ట్ ఏం అడుగుతాడు, ఆ అమ్మాయి సినిమాకి వస్తావా అంటాడు. ఎస్ అయితేనేమో ఫర్దర్ ఇలా వెళ్తుంది, నో అనుకోండి బ్యాక్ చివరికి వచ్చేస్తుంది. లైక్ దిస్. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటే సినిమా హాల్, ఒప్పుకోకపోతే మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్. సినిమాకి వెళ్ళారు, సినిమా టికెట్ దొరకకపోతే ఇంకో సినిమాకి వెళ్ళాలనుకుంటే ఇంకో డెసిషన్, లేకపోతే బ్యాక్ వచ్చేయటం. ఇట్లా ఏం చేయాలి, ఒక ప్రాబ్లం తీసుకొని ప్రతి నిమిషం మనం డెసిషన్ తీసుకుంటాం. ఆ డెసిషన్ పేపర్ మీద పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపర్ మీద పెట్టిన దాన్ని ఇఫ్ దిస్ ఈజ్ హ్యాపెన్ గో టు దిస్ సైడ్, ఇఫ్ దిస్ నాట్ సంథింగ్ లాజికల్గా ఇంగ్లీష్లో రాయడం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత అండి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా రాకెట్ సైన్స్ మాత్రం కాదు, చాలా ఈజీగానే ఉంటుంది. కావాల్సింది ఇది డెవలప్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. అంటే లాజికల్ థింకింగ్ డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని నుంచి అల్గారిథమ్స్ రాసుకోవాలి, దాని నుంచి ఫ్లో చార్ట్ రాసుకోవాలి, అక్కడి నుంచి మనం ప్రోగ్రామ్ రాయడం బిగిన్ చేస్తాం.
Yes. ఇది నేర్చుకోవడానికి అట్లీస్ట్ టైం పడుతుంది, ఒక 1 month అలా టైం పడుతుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాము, అదొక 1 month 2 months. ఒక 2 సర్టిఫికేషన్స్ చేస్తాం, అది వాళ్ళు రాస్తారు సర్టిఫికేషన్స్, అది 3rd month. ఒక డమ్మీ సిచ్యువేషన్ తీసుకుంటాం, అంటే రియల్ సిచ్యువేషన్ ఎవరు ఇవ్వరండి, అన్ని అబద్ధాలు అవి. డమ్మీ సిచ్యువేషన్ తీసుకుంటాం. నేనేం చెప్తాను, నా దగ్గర పేషెంట్ డేటా ఉంది, యాడ్వర్స్ ఈవెంట్ డేటా ఉంది అని చెప్తాను. నేనేం చెప్తాను, డోసేజ్ ఇన్ఫర్మేషన్, ఎనీ యాడ్వర్స్ ఈవెంట్ ఈజ్ అకర్డ్ ఆన్ ఏ డోసింగ్ డేట్ ఆర్ 1 day ఆఫ్టర్ ఏ డోసింగ్ డేట్. నాకు యాడ్వర్స్ ఈవెంట్ అంటే ఈ రోజు మందు వేసుకుంటే ఏమైనా అయితే అది యాడ్వర్స్ ఈవెంట్, లేకపోతే ఒక రోజు ముందు అంటే ఒక రోజు తర్వాత, అంతే నా కండిషన్ అది. ఎనీ యాడ్వర్స్ ఈవెంట్ ఈజ్ అకర్డ్ ఆన్ ఏ డోసింగ్ డేట్ ఆర్ 1 day ఆఫ్టర్ ఏ డోసింగ్ డేట్ అని నేను డేటా ఇస్తాను. ప్రోగ్రామ్ రాయాలి, చెక్ చేసుకోవాలి, డోస్ ఎప్పుడు తీసుకున్నాడు, ఈ రోజు తీసుకున్నాడు అంటే యాడ్వర్స్ ఈవెంట్ ఇవాళన్న రావాలి, రేపన్న రావాలి. 2 రోజుల ముందు జ్వరం వచ్చింది, తర్వాత వచ్చింది అంటే అది నాకు యాడ్వర్స్ ఈవెంట్ కాదు నాకు. అలా నేను ఒకటి సిచ్యువేషన్ ఇస్తాను, ఆ సిచ్యువేషన్ మీద వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాత అప్పుడు రెజ్యూమేలో నేను ఏం చేశానో అదే రెజ్యూమేలో పెట్టుకొని నిజాయితీగా ఐఎమ్ యూజింగ్ నాకు ఇది తెలుసు, నేను ఇది చేయగలను అని చెబితే ఎందుకు రావండి ఉద్యోగాలు? డెఫినెట్గా అండి, మీరు చెప్పినట్టుగా ఏదైనా నేర్చుకునేదే కదా. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి అయితే నేర్చుకోవడానికి వెళ్తాం వాళ్ళు ఒకసారి నేర్చుకునేదే కదా. కాకపోతే వాళ్ళ మెంటల్ ఎబిలిటీని బట్టి ఒక రోజు ఎక్స్ట్రా పట్టచ్చు, ఒక రోజు లేట్ అవ్వచ్చు, అంతకు మించి ఏముండదు. నేర్చుకుందాము అని మనకుంటే ఎలాగైనా నేర్చుకోవచ్చు. సార్ ఫైనల్గా అసలు ఈ కోడింగ్ మన వల్ల కాదు అని భయపడే విద్యార్థులకి మీ సజెషన్? ప్రపంచంలో కోడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా 2 చేతులు 2 కాళ్ళు ఒక తలకాయ ఉంది. వాళ్ళలో చెయ్యాలని కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ వాళ్ళు డెవలప్ చేసుకోండి. నథింగ్ ఈజ్ హార్డ్. ఎస్, డెఫినెట్గా అది గుర్తించుకుంటే ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏమన్నా కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? అంటే నాన్ ఐటీ నుంచి వచ్చి ఈ ఐటీలో టాప్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరి గురించి అయినా? నా డైరెక్ట్ స్టూడెంట్స్, నా దగ్గర సైన్స్ ప్రోగ్రామింగ్ అవి నేర్చుకున్న ఫార్మసీ స్టూడెంట్స్ కనీసం ఒక 5-6 వేల మంది స్టూడెంట్స్ ప్రపంచంలో ప్రతి ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అది ఒకటి. ఇకపోతే కంప్యూటర్స్ కాకుండా బీటెక్ సివిల్, బీటెక్ మెకానికల్ అవి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బయోటెక్నాలజీలో పిహెచ్డి చేసిన ఒక అమ్మాయి సిడిసిలో వెరీ సీనియర్ పొజిషన్లో ఉంది, సీనియర్ పొజిషన్ అట్లాంటాలో సంథింగ్. ఇట్లాంటివి మీకు చెప్పుకుంటూ ఉంటే నేను ఈ 30 yearsలో కొన్ని వేల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. దే ఆర్ ఆల్ డూయింగ్ ఇట్. కాకపోతే ఏమవుతుందంటే చాలా మంది, ఇప్పుడు నేను వాళ్ళ పేరు చెప్పాను అనుకోండి, మన వాళ్ళు వెంటనే ఎందుకంటే మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారు. వెంకట్ గారు ఇక్కడ చాలా మంది చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టుగా మెకానికల్ చేసిన వాళ్ళు కంప్యూటర్ కోర్స్ నేర్చుకుని వాళ్ళు ఐటీలో రాణించేస్తున్నారు. బట్ నిజంగా ఐటీ చేసిన వాళ్ళు వెనక్కి ఫీల్డ్కి రావాలంటే రాలేరు. నిజంగా వీళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నాన్ ఐటీ వాళ్ళకి ఐటీ నేర్చుకోవడం వల్ల ఏదైనా సరే వాళ్ళు దున్నేయగలరు ఓపెన్గా చెప్పుకోవాలనుకుంటే. అవునండి, డెఫినెట్ గా అండి. కత్తికి 2 పక్కల పదునులాగా వాళ్ళు అటైనా చేయగలుగుతారు, ఇటైనా చేయగలుగుతారు అనే పరిస్థితి ఉంటుంది. ఒక్క కంప్యూటర్స్ నేర్చుకున్న కంప్యూటర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. బాగా గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. హిస్టరీ వాళ్ళు నేర్చుకోవచ్చు, పాలిటిక్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు, మ్యాథ్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. అది ఒక ఫార్మసీ, నేను ఫార్మసిస్ట్ అవ్వగలనా? అదే చెప్తున్నాను అక్కడ. రావచ్చు, వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరిగితే అడ్వాంటేజ్ పెరుగుతుంది. మీరు చెప్పినట్టుగా కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. ఎస్ సార్, డెఫినెట్గా అలాగే ఆలోచిద్దామని అందరూ కూడా భయం పడేవాళ్ళు భయం వదిలేయాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వెంకట్ గారు. ఇది వీళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ లైన్ న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.